ముఖ్యంగా స్త్రీల పట్ల. నువ్వు పుట్టినప్పుడు తండ్రి నియంత్రణలో ఉండాలి, పెరిగేటప్పుడు అన్న నియంత్రణలో ఉండాలి, పెండ్లైనప్పుడు భర్త నియంత్రణలో ఉండాలి, చచ్చిపోయేటప్పుడు కొడుకు నియంత్రణలో ఉండాలి, అంతేకాని స్త్రీకి స్వాతంత్రం ఇవ్వకూడదు అని హైందవ గ్రంథాలు చెప్తాయి, మనుస్మృతి చెప్తుంది. ఎందుకు అనంటే మతం అలాగే చూస్తుంది. మతం వివక్షను తీసుకొస్తుంది. మతం స్త్రీ పురుషుడు అన్న వివక్ష తీసుకొస్తుంది. మతం ప్రాంతము పేరిట వివక్ష తీసుకొస్తుంది. మతం భాషా ప్రాతిపదికన వివక్ష తీసుకొస్తుంది. మతం నువ్వు చేసే పనుల మీద ఆధారంగా నువ్వు గొప్పవాడివా తక్కువ వాడివా నిన్ను తీర్పు తీరుస్తుంది. మతం నీ రంగును ఆధారంగా చేసుకుని నీ జాతి గొప్పదా తక్కువదా సూచిస్తుంది. ఇలా మతం పెట్టేదంతా కూడా, నేర్పేదంతా కూడా వివక్ష. ముఖ్యంగా స్త్రీల గురించి నేను చేసినటువంటి అధ్యయనంలో, ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు కదా, అందుకు ఈ మాట చెప్తున్నాను. స్త్రీల గురించి నేను చేసిన కొద్దో గొప్ప అధ్యయనంలో నాకు అర్థమైంది ఏమిటి అని అంటే, 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం తప్ప మిగిలిన ఏ మత గ్రంథంలోనూ స్త్రీకి దేవుడు తన పోలికను తన స్వరూపాన్ని ఇవ్వలేదు. మీకు కేవలము బైబిల్ మాత్రమే ఏం చెప్తుంది అని అంటే, నువ్వు నేను ఇద్దరము సమానంగా దేవుని పోలికలో ఆయన స్వరూపంలో మనం ఉన్నాం. ఇక ఏ గ్రంథం చెప్పదు. మిగిలిన గ్రంథాలు శరీర అమరిక కారణంగా, అంటే మనకున్న అవయవాల యొక్క అమరికను, మన శరీరంలో ఉన్నటువంటి సైకిల్స్, మన శరీరంలో ఉన్నటువంటి సహజ సిద్ధంగా పురుషుడిని ఎలా పురుషుడని, స్త్రీని ఎలా స్త్రీ అని, మన భౌతిక కాయము, మన మనసులో జరిగేటటువంటి హార్మోనల్, మన శరీరంలో జరిగే హార్మోనల్ చేంజెస్ వలన వచ్చేటటువంటి మార్పులకు కారణంగా మనం ఎలా కనిపిస్తామో వాటి బేసిస్ మీద నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు లేక దేవుడి దగ్గరికి వెళ్ళలేవు అన్నటువంటి నియంత్రణ, కంట్రోల్ మతం పెడుతుంది. ఏంటా కంట్రోల్? ఉదాహరణకు ఇస్లాంలో స్త్రీలు రజస్వల అయిన తర్వాత మస్జిద్లోనికి వెళ్ళకూడదు. రజస్వల అంటే పుష్పవతులైన తర్వాత, స్త్రీలు సమర్థలైన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు? మసీదులోనికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అని అంటే, అక్కడున్న పురుషులు టెంప్ట్ అవుతారండి. మనకి ఇళ్లలో ఉండరా అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు ఉండరా? మరి ఇళ్లలో ఎట్లా? మతం. అలాగే మన దేశ సంస్కృతిలో కూడా ఇదే చూడటం జరిగింది. మన దేశ సంస్కృతిలో కూడా స్త్రీల పట్ల భయంకరమైన వివక్ష. వారికి పురుషుల కంటే ఎక్కువగా, ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ మీ గురించి వేరు మతాలు ఎలా ఆలోచిస్తాయో చెప్తున్నాను. ఒక్కసారి మీరు 12 సంవత్సరాలు దాటితే మీ పట్ల స్థానికంగా ఉన్నటువంటి మతాల యొక్క ఆలోచన ఏమిటి అని అంటే, మీరు ఎప్పుడూ మనసులో పాపం చేస్తూనే ఉంటారు అని చెప్పారు. కానీ బైబిల్ గ్రంథం ఒక్కటే, సమానంగా పాపం చేశారు, సమానంగా పతనమైపోయారు, సమానంగా వారి కొరకు ప్రభు చనిపోయాడు, సమానంగా వారి కొరకు ప్రభు తిరిగి లేచాడు, సమానంగా వారిని తిరిగి మృతులైన తర్వాత లేపుతాడు, సమానంగా వారి కొరకు లెక్క అడుగుతాడు, సమానంగా వారికి తన పరలోకంలో స్థానాన్ని ఇస్తాడు. స్త్రీ పురుషుడు అన్న భేదం లేకుండా ఇస్తాడు. ఇది కేవలం బైబిల్ మాత్రమే చెప్తుంది, ఇంకే గ్రంథం చెప్తుంది. ఇలా చూసుకుంటూ పోతే మీరు చదువుకోవటానికి వీలు లేదు అని ఇస్లాం చెప్తుంది, మీరు చదువుకోవటానికి వీలు లేదు అని హైందవ్యము చెప్తుంది. కానీ జ్ఞానమందును వయస్సునందును యేసు ప్రభువు ఏ విధంగా ఎదిగాడో అలాగే ప్రతి ఒక్కరూ ఆయన మార్గదర్శనంలో ఆయనను మాదిరిగా తీసుకొని ఎదగాలి అని స్త్రీకి పురుషునికి ఇద్దరికి ప్రబోధ చేసింది కేవలం బైబిల్ మాత్రమే. చదువులో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ప్రతి చోట సమాన స్థాయినిచ్చింది కేవలం బైబిల్ గ్రంథమే. ఉదాహరణకు ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత 600 సంవత్సరాలకు ఇస్లాం వచ్చింది. ఆ ఇస్లాం వచ్చినప్పుడు ముహమ్మద్ గారు పెళ్లి చేసుకున్నటువంటి మొట్టమొదటి స్త్రీ ఆయన కంటే 16 సంవత్సరాలు పెద్ద. ఆ స్త్రీ ఒకానొక క్రైస్తవ తెగకు చెందిన స్త్రీ. ఆ స్త్రీ అంటే యేసు ప్రభు వారు వచ్చి వెళ్ళిపోయిన 600 సంవత్సరాలకు పెద్ద వేరు దేశాల్లో విస్తరించినటువంటి వ్యాపారం చేసేది. అంటే క్రైస్తవం ఏం నేర్పింది? స్త్రీలకు ఏం నేర్పింది? వ్యాపారం చేసే స్వాతంత్రం ఇచ్చింది. కానీ ఆ స్త్రీని పెళ్లాడినటువంటి ముహమ్మద్ గారు
తాను స్థాపించినటువంటి ఇస్లాం మతంలో స్త్రీకి చదువు వద్దని చెప్పాడు, స్త్రీకి వ్యాపారము వద్దని చెప్పాడు, స్త్రీకి ఇంటి నుంచి బయటికి రావాల్సిన అవసరమే లేదని చెప్పాడు. ఎంత తేడా చూడండి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి శక్తి అది. యేసు ప్రభువును అనుసరించాలి అని అంటే బయట మీకు కనిపించే మతాన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. బయట కనిపించే మతంలో లేనిపోని డ్రామాలు కనిపిస్తాయి. ఒకడు ఎగురితేనే నువ్వు క్రిస్టియన్ అంటాడు, ఇంకొక నువ్వు ఎగరకుంటేనే క్రిస్టియన్ అంటాడు, ఒకడు నువ్వు మోకరించి ప్రార్థిస్తేనే క్రిస్టియన్ అంటాడు, ఒకడు నువ్వు చేరి మీద కూర్చొని ప్రార్థిస్తే క్రిస్టియన్ అంటాడు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు క్రైస్తవ్యాన్ని నిర్వచించేసి ప్రజల పైన మరింత భారాన్ని మోపటం, మరింత తీర్పు తీర్చటం మతం నేర్పుతుంది, క్రైస్తవ మతం కూడా. కానీ ప్రభువు నీ హృదయాన్ని మాత్రమే చూస్తాడు. నీ హృదయంలో ప్రభు పట్ల ఉన్నటువంటి కోరిక, నీ హృదయంలో ప్రభు పట్ల ఉన్నటువంటి నిబద్ధత, నీ హృదయంలో ప్రభు పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ చూస్తాడు. అంతకుమించి ఇంకేది కాదు. ఒక్కసారి నీ హృదయంలో ప్రభు పట్ల కమిట్మెంట్ వస్తే ఆటోమేటిక్గా నువ్వు మోడెస్ట్ అవుతావు, ఆటోమేటిక్గా నీ డ్రెస్సింగ్ మారుతుంది, ఆటోమేటిక్గా నీళ్ళు వదిలేవు, ఆటోమేటిక్గా నీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. కానీ అవి కేవలం మతానికి సంబంధించినటువంటి మార్పులు కావు, హృదయానికి చెందినటువంటి మార్పులు. దీన్నే రూపాంతరము చెందటం అని అంటారు, దీన్నే రూపాంతరము చెందినటువంటి ఆలోచనలు అని అంటారు, దీన్నే కింగ్డమ్ వాల్యూస్ అంటారు, రాజ్య విలువలు అని అంటారు.